రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని చావు దెబ్బ కొట్టింది. దాదాపు 50,000 మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి దొంగ దెబ్బ తీసింది. 6,000 కోట్ల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే కుట్రకు బరితెగించింది. ఇప్పటికే విజయవాడ ఆర్టీసీ డిపో 1కు చెందిన 600 కోట్ల విలువైన 4.15 ఎకరాలను చంద్రబాబు తన అస్మదీయ సంస్థ లులు గ్రూప్కు కట్టబెట్టింది. తాజాగా ఆర్టీసీ వెన్నెముకను విరిచేస్తూ విభ్రాంతికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది చంద్రబాబు సర్కార్. ఈ బస్సుల నిర్వహణ సంస్థల ముసుగులో ఏకంగా 6,000 కోట్ల విలువైన భూములను అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతుంది. రాష్ట్రంలో 1,000 కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో పావులు కదుపుతోంది. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద ప్రవేశపెట్టే విద్యుత్ బస్సులను ఈ ఆర్టీసీలోనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను అందుకే తిరస్కరించింది. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ బస్సులను ప్రవేశపెట్టే ప్రైవేట్ సంస్థలే తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. అంటే బస్సుల ఛార్జింగ్ కేంద్రాలు, గ్యారేజీలు, బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలను ఆ సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఒప్పందంలో విస్మరించింది. ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఈ బస్సులకు ఛార్జింగ్ కేంద్రాలు, గ్యారేజీలు, ఇతర వసతులను ఆర్టీసీ డిపోల్లోనే ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పోనీ ఆ డిపోలను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగిస్తూ ప్రైవేట్ సంస్థలకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించొచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కూడా పట్టించుకోలేదు. ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 29న నిర్వహించిన సమావేశంలోనే ఆమోదముద్ర వేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 12 డిపోలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 4న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆ 12 డిపోలను ఈ నెల 25లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులను ఇతర డిపోలలో సర్దుబాటు చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ డిపోల్లో ఆర్టీసీ చేపట్టిన సివిల్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కూడా స్పష్టం చేసింది. అంటే ఆ డిపోలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసినట్టేనని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లో డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నెముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ 25 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ 50 కోట్లు లెక్క వేసుకున్న ఆ డిపోలలో మార్కెట్ విలువ ఏకంగా 6,000 కోట్లు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కలం పోటుతో ఆర్టీసీకి చెందిన 6,000 కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుంది.